జగ్గంపేటకు చెందిన జేవిఎస్ గ్రూప్ అధినేత జీనుమణిబాబు, బాలాజీ లాడ్జ్, బాలాజీ రెస్టారెంట్ అధినేత స్వర్గీయ సిరపు రాజశేఖర రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ వారి సోదరుడు మాలూరెడ్డి రాజశేఖర రెడ్డి మిత్రబృందం రాజశేఖర రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. క్రికెట్ పోటీలు ప్రారంభించారు. 32 టీములు పాల్గొంటున్నాయి. టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ జీనుమణిబాబు 22,222 రూపాయలు, సెకండ్ ప్రైజ్ దేవరపల్లి మూర్తి 15,555 రూపాయలు, థర్డ్ ప్రైజ్ ఎల్షెట్టి బుజ్జి 5,555 రూపాయలు అందుకున్నారు. ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ. సంతోషం ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయి 5 సంవత్సరాలు పైబడినా సరే ఇంతమంది స్నేహితుల్ని, ఎంతమంది ఆత్మీయుల్ని సంపాదించుకోవడం చాలా అరుదు. ఆ సంపాదించుకున్న వ్యక్తి మన కోన్ రెడ్డి. మేము సరదాగా కోనా అని తెలుసుకునే వాళ్ళం రాజశేఖర్ని. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎప్పుడూ కూడా మన మనసుల్లో చిరస్థాయిగా కూడా ఉండే వ్యక్తి రాజశేఖర్. ఎందుకంటే ఎప్పుడూ కూడా మా కుటుంబం బాగోవాలని అతి కొద్ది మంది కోరుకునే వాళ్ళు ఒకడు రాజశేఖర్ కూడా. ఎప్పుడు నెహ్రూ గారు ఎమ్మెల్యే అవ్వాలి 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 అని ఎప్పుడూ కూడా తపన తాపత్రయంతో పనిచేసే. ఏ మీటింగ్ అయినా సరే రేపు జరుగుతుంది, లేకపోతే ఏ భోజనాలు పెడతామన్నా సరే 24 గంటలు కూడా మాకు అందుబాటులో ఉండి వర్క్ చేసి 10 మందిని 5 నిమిషాల్లో ఫోన్ చేస్తే ఒక 100 మందిని రప్పించగల 10 మంది ఉంటారు. 100 మందిని రప్పించి కార్యక్రమాన్ని కూడా చాలా కార్యక్రమాలు సక్సెస్ చేసిన వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. వ్యక్తిగతంగా కూడా నాకైతే ఏదైంది, మణిబాబుకి అయితే ఏదైంది, చాలా లాస్ట్ మనిషి లేకపోవడం అన్నది. ఏదేమైనా దైవ నిర్ణయాన్ని మనం ఎవరూ కాదనలేము. కాబట్టి ఆయన ఆత్మకి శాంతి కలగజేయాలని, ఇదే అభిమానాన్ని ఎల్లవేళలా మనం అందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒకసారి సాగరానియా వెనకుండా నువ్వు పోయి వెనకుండా తగ్గి చేస్తున్నా వీడియో ఎక్కడిది